అండి నమస్తే అన్న. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఆయన సీట్ల కేటాయింపు ఈ రాజకీయం గురించి మీరు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ పార్టీ రాజకీయాలకైతే వేస్ట్ అన్న నాకు తెలిసి. మరి అంత మాట అన్నారు. అంత మాట అనకపోతే మరి 10 ఏళ్ళ దగ్గర జగన్ పవన్ కళ్యాణ్ ఒకేసారి పార్టీ పెట్టారు. మరి జగన్ ఆడున్నాడు, ఈరోజు పవన్ కళ్యాణ్ ఆడున్నాడు. పవన్ కళ్యాణ్ అంటే జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ రాజశేఖర రెడ్డి యొక్క వారసత్వం ఉంది కాబట్టి ఆయన ఆ స్టేజ్లో ఉన్నాడు. మరి ఈయనకు వారసత్వం లేదు కదా. వారసత్వం అంటే ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, మరి లోకేషన్ గెలవలేదు మంగళగిరిలో. ఆయన కూడా 45 ఏళ్ళ ఇండస్ట్రీ 3 సార్లు సీఎం చేసే కదా అతను కూడా. ఓకే, అంటే లోకేష్ పవన్ కళ్యాణ్ ఒకటే అంటారా? ఇప్పుడు వాళ్ళే కదా కలిసి వస్తున్నారు కదా, ఉమ్మడి కుటుంబం కదా. పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎవరికైనా సొంత పైసలతోటి ఆర్థిక సాయం చేసుడు, ఆయన దగ్గరికి సాయం కోరి వస్తే కాదనుకుంటే సాయం చేస్తాడన్న పేరుంది. అలాంటి వ్యక్తి గెలవకపోవచ్చులే, కానీ లాస్ట్ టైం ఓడిపోవడానికి కారణం పైసలు పంచకపోవడమే అంటారు. ఇప్పుడు లాస్ట్ టైము జీరో మనీ పాలిటిక్స్ అన్నాడు, ఈసారి ఏమన్నాడు? పైసల ఖర్చు కావాల్సిందే అన్నాడు. ఇంకోటి హైలైట్ జోక్ చెప్తా, ఈయన కరోనాలో ఈడ హైదరాబాద్లో జుబ్లీస్లో పండుకున్నాడు వచ్చి. మరి కరోనా టైంలో కూడా సోను సూదు సొంత ఆస్తులు అమ్మి ప్రజలకు సేవ చేసినోడు. మరి ఆయన ఏం ప్రధానమంత్రికి పోటీ చేయాలన్నా, ఎంపీ సీఎం పోటీ చేయాలన్నా డైరెక్ట్? అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదేమో పాలిటిక్స్కు. సరే, ఈయనకైతే ఇంట్రెస్ట్ ఉంది కదా వస్తే. అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వస్తే మంచి సర్వీస్ చేయరంటారా? ఆయన సర్వీస్ కాదు, అతను గెలిచినా గెలవకపోయినా. ఇప్పుడు నువ్వు పిఠాపురంలో ఒకవేళ ఓడిపోయినా గెలిచినా మీరు చూడండి, ఆడికి పోయేది లేదు, ఆయన ఉండేది లేదు, ప్రజల్లోకి అందుబాటులో లేదు, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేది లేదు ఆయన. ఎందుకు ఇప్పుడు పిఠాపురంలో సొంత ఇల్లు కూడా తీసుకున్నాడు కదా, ఇప్పుడు అక్కడే ఉంటా అంటున్నాడు కదా. ఇప్పుడు ఎట్లుండాలంటే చంద్రబాబు నాయుడు 45 ఏళ్ళు పరిపాలించింది కదా, కుప్పంలో ఇల్లు ఉన్నది ఆయనకి లేదు. ఎప్పుడు కట్టుకుంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, మొన్న కడతా అంటున్నారు. మరి ఎందుకు? సరే, వాళ్ళు ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? వాళ్ళకి ఫోన్లు అందుబాటు ఉంటే సర్వీస్ చేస్తే చాలు కదా. ఇప్పుడు అంటే సర్వీస్ చేయాలనా? ఇప్పుడు రాత్రికి మా ఇంట్లో ఎవరికైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ వచ్చింది, ఓకే, యాడికి ఫోన్లలోనా? అంటే ఎమర్జెన్సీ హాస్పిటల్కి వస్తే ఇప్పుడు వంగగీత గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వచ్చి ఇంట్లో హాస్పిటల్కు ఎవరికైతే ఇంజూర్ అయిందో వాళ్ళనైతే హాస్పిటల్ తీసుకోవరు కదా. ఒకవేళ ఇన్ కేసు మీరు హాస్పిటల్కి పోయి ఎవరు పట్టించుకునే సందర్భాల్లో కాల్ చేస్తారు, అంతే కదా. అలాంటప్పుడు రెస్పాండ్ అయితే సరిపోతుంది కదా, దానికి ఆడు ఉండాల్సిన అవసరం. అన్నిటికీ మంచి అయినా చెడు అయినా లోకల్లో ఉండి లోకల్ ప్రజలతో ఉండి వాళ్ళ సమస్యలు తీరిస్తే అది వేరు ఉంటుంది. ఎలక్షన్ టైంలోనే పోయి ముక్కుమొహం తెలియనోడు వేరే ఊరికి పోయి ఓటు అడిగితే ఎట్లుంటుంది? అదే అనమాట, ఆ రెండిటికి డిఫరెన్స్ చెప్తున్నా. గీత గారికి ఓటు అడిగే హక్కు ఎందుకు ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఓటు అడిగే హక్కు ఎందుకు లేదో నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాస్ట్ టైము సరే ఒక మేజర్గానే 2019లో ఆల్మోస్ట్ 90-100 సీట్ల దాకా కంటెస్ట్ చేసిండు. సరే, కేవలం పొత్తులో భాగంగా 21 సీట్లు మాత్రమే కంటెస్ట్ చేస్తున్నాడు. దానిపై మీ కామెంట్ ఏమున్నది? సీఎం అన్నాడు, ఇక ఈరోజు ఒక్క సీట్ అన్న గెలిస్తే చాలు అడుక్కుంటున్నాడు ఆయన. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మరి ఎందుకు పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు నాయుడుని సీఎం చేద్దామని. అంటే ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ సీఎం అయితే హ్యాండిల్ చేయలేనా, లేకపోతే ఆయనకు ఆ సమర్థత లేదన్నా? చంద్రబాబు నాయుడు ఉన్న రోజులు పవన్ కళ్యాణ్ ఎట్లా సీఎం అవుతాడన్న నాకు అర్థం కాదు. ఓకే, చంద్రబాబు నాయుడు రామారావు దించేసిండు. అంటే పవన్ కళ్యాణ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే, నేను పదవుల కొరకు రాలేదు, రాష్ట్రం యొక్క అభివృద్ధి కొరకు వస్తున్నా. రాష్ట్రం ఇప్పుడు అసలే సర్వనాశనమైంది, విచ్ఛిన్నమైంది, బీహార్ లెక్క అయింది, మొత్తం విధ్వంసం చేసిండు జగన్మోహన్ రెడ్డి. దాని కొరకే నేను రక్షించడానికి చంద్రబాబు నాయుడు తోటి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అంటున్నాను. మరి పిఠాపురంలో ఎందుకు పోటీ చేస్తున్నాయి? మామూలుగా నువ్వు ప్రశ్నించవచ్చు కదా, ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన అన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా పోటీ ఎందుకు చేస్తున్నావు? పోటీ చేయడం అంటే ఇప్పుడు అందరు కంటెస్ట్ చేయడం, ఆడ గెలిచే అవకాశం ఉంది కాబట్టి చేస్తుండు. అదే ఎందుకు పోయిండు? అడిగి కాపు ఓట్లు ఎక్కువ ఉన్నాయి, బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి పోయిండు. కనీసం ఆడ ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, అంటే ముద్రగడ పద్మనాభం కూతురు కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది. ఎవరు చెప్పిస్తారు? ఇన్ని రోజులు ఏంది, ఇప్పుడు ఎందుకు బయటకు వస్తుంది? అంబటి రాంబాబు వాళ్ళ అల్లుడు కూడా ఎందుకు బయటకు వస్తుండు? మరి అట్లా అనుకుంటే చిరంజీవి అల్లుడు కూడా శ్రీజ రెండో వస్తారు, మరి హస్బెండ్ కూడా ఆయనతో కూడా. ఇప్పుడు ఫస్ట్ లాగింది వాళ్ళు బయటికి, లాగింది వీలే కదా ఫస్ట్, మరి ఉండాలి కదా. ఓకే, అంటే వాళ్ళు చేసిన దానికి వీళ్ళు కౌంటర్ చేస్తారు. పెద్ద ఆయన కాపు కులాల్లోనే హరిరామ జోగయ్య ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఓకే, ఆయనకు అడగడు ఏం చేద్దాం మన కాపులకు, మరి ఏం చేద్దాము ఎట్లా చేద్దామని అడగడు. అంటే కాపుల్ని కూడా పాపం వాళ్ళు చేసినటువంటి కాపు ఉద్యమంలో కూడా వైసీపీ ఉంచి కాపు
లీడర్ల మీద కాపు ఈ యొక్క కార్యకర్తల మీద అందరి మీద కేసులు ఫైల్ అయ్యేటట్టు ఒక ఫేక్ ఉద్యమాన్ని చేసిరు అంటున్నారు. దానిపై మీ కామెంట్. కాపుల ఉద్యమం ఫేక్ కాదండి, పవన్ కళ్యాణే ఫేక్. కాపుల ఉద్యమం ఫేక్ ఎట్లయితుంది? వాళ్ళకు ఒక డిమాండ్స్ అంటూ ఉండదు, వాళ్ళకు ఒక చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు ఒక రావాలని ఉండదా ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి? చంద్రబాబు వస్తే బాగుంటుందా ఏపీకి, జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు రాడండి. ఎందుకు ఆయన రాడు, వచ్చే ఛాన్స్ కూడా లేవు ఆయనకి. లాస్ట్ ఎలక్షన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి ఓన్లీ సంక్షేమమే చేసిండు, అభివృద్ధిని గాలికి వదిలేసిండు. మేము వస్తే అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తామంటారు. చేసిండు కదా ఇంతకుముందు, ఫస్ట్ టైం అవకాశం ఇచ్చింది కదా. హైటెక్ సిటీ సైబర్ టవర్ నేనే కట్టిన అంటాడు కదా. అవును, మరి అక్కడ టవర్లు ఎందుకు కట్టలేడు? ఫస్ట్ టైం నీకు మంచి కరోనా లేదు, ఏం లేదు, 5 సంవత్సరాలు మంచిగా. అంటే అప్పుడు రాష్ట్ర విభజన పూర్తి కాలేదు, దానివల్ల లేట్ అయింది. ఈ మేధావి కదా అన్న ప్రత్యేక హోదా అడగొద్దు, ప్యాకేజ్ కావాలని అన్నది. ఓకే, అప్పుడున్న అవసరాలను బట్టి సరే ఎంతో కొంత డబ్బు వస్తే రాజధానికి ఉపయోగపడుతుంది అన్నారు. నేను ఈ వీడియో చూస్తున్నా, నా అన్నదమ్ములకు నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రాకి ప్యాకేజ్ కావాలన్నా ప్రత్యేక హోదా కావాలన్నా అని ఒకసారి ఆలోచించాలి. ప్రత్యేక హోదా గురించి ఎవడైనా మాట్లాడితే కేసులు చేసి జైల్లో పడేస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ఎట్లానా? ఓకే, ఇప్పుడు వీళ్ళ పొత్తును ఏ విధంగా చూడొచ్చు? పొత్తు ఇదంతా ఉత్తదే, ఇది గాలికి పోయే పొత్తే. ఈ అమిత్ షా రాని, మోడీ రాని, నాయుడు రాని, కళ్యాణ్ రాని. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంత బయటికి బలంగా ఉన్నా అని చెప్పుకున్నప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలని, సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చి వేరే నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండ్రు. అంటే బలంగా ఉంటే వాళ్ళతోటే పోటీ చేపించచ్చు కదా, ఎందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చిండు అనుకుంటున్నాను? చెప్తానా, చంద్రబాబు నాయుడు ఏ ఊరు? కుప్పం. కుప్పం కాదు, చంద్రగిరి. చంద్రగిరి. కుప్పంకి ఎందుకు వచ్చాడు సార్? ఆయన ఎప్పటి నుంచి కంటెస్ట్ చేస్తుండూ వచ్చిండు. లోకేష్ దేవురు అదే ఇప్పుడు చంద్రగిరి కిందకి వస్తుంది. మరి మంగళగిరికి ఎందుకు వచ్చిండు? సరే సార్, వాళ్ళు వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు వాళ్ళైతే మారట్లేదు. ఇప్పుడు మంగళగిరిలో పోటీ చేసినటువంటి లోకేష్ అదే కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తుండు. కుప్పంలో ఎప్పటి నుంచి పోటీ చేస్తున్నటువంటి చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల నుంచే కంటెస్ట్ చేస్తున్నాడు. అంటే వీళ్ళు అభివృద్ధి చేసినామనే ఆ కాన్ఫిడెన్స్ తోటి చేస్తున్నారు. అదే కాన్ఫిడెంట్ ఉంటే ఎమ్మెల్యేలను కూడా అదే నియోజకవర్గాల నుంచి పోటీ చేయించచ్చు కదా, ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తుండు? అదొక ఎన్నికల వ్యూహం. ఎందుకంటే ఒక భారతీయుడు ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా. ఇప్పుడు మా మెదక్ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసింది, అవునా కదా? ఇప్పుడు ఇందిరాగాంధీ ఎక్కడదా, మన దగ్గర వచ్చి గెలిపించుకున్నాం. ఓకే, అంటే అట్లని కాదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ సీఎం, ఈయన డెవలప్మెంట్ చేసిండో అభివృద్ధి చేసిండో అంటున్నాడు. అదే అభివృద్ధి చేస్తే అంటే ఎమ్మెల్యేలు పనిచేయలేదా, లేకపోతే ఇలా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాల అభివృద్ధి లేదని మారుస్తుండా? అభివృద్ధి లేదు, సంక్షేమం లేదని కాదన్న. అంటే ఎమ్మెల్యేలు పనిచేయలేదన్నా? అట్లా అని కాదు. ఎన్నికల్లో భాగంగా ఆయన ఒక వ్యూహంలో భాగంగానే మార్చింది తప్పించి సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు, ఆయన మీద వ్యతిరేకత వచ్చింది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు లోకేష్ నాన్ లోకల్ అన్నాం. సరే, పిఠాపురం గురించి మాట్లాడినాం. పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటాడు, ఈ నుంచి అడిగిపోతే ఏం తెలుసు. వీళ్ళు కూడా నియోజకవర్గాలు మారినప్పుడు ఆ నియోజకవర్గంలో సమస్యలు, అవసరాలు ఇప్పుడు కంటెస్ట్ చేసే ఎమ్మెల్యేలకు ఏ విధంగా తెలుస్తాయి? నాకు తెలిసి మార్చిన వాళ్ళు అందరూ కూడా అక్కడ మంచిగా రిసీవ్ చేసుకున్నారు, ప్రజాదరణ బాగానే ఉంది, వాళ్ళు గెలుస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. మీకున్నదంటారా? ఓకే, ఎన్ని సీట్లు వస్తాయంటారు జగన్మోహన్ రెడ్డికి? నాకు తెలిసి ఒక 120 నుంచి 135 మధ్యలో ఉంటుంది నంబర్. పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందా? వీళ్ళు పోతున్నారు ఇక కలర్లు రుద్దుకొని ఈ డ్రామా కంపెనీలు తీసుకొని పోతున్నారు, కానీ ఈ మెగా హీరోలు అందరూ పోతున్నారు. కానీ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒక యాంకర్ శ్యామల గారు చెప్పారు, విన్నారా మీరు? ఆ స్టోరీ విన్నారా? ఆమె ఏమన్నదంటే ఒక తొడేలు, ఒక గుంట నక్క, ఒక బుచ్చి కుందేలు స్టోరీ చెప్పింది. అవును, విన్నారా స్టోరీ? ఐడ్రీమ్లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పింది. దాంట్లో గుంట నక్క లేకపోతే ఏజ్డ్ గుంట నక్క అంటే ఎవరు ఆ క్యారెక్టర్లో? ఏపీ పాలిటిక్స్ నాయుడు గారేనా? తొడేలు అంటే ఇక ఉన్నారు, ఇక తోడేలు అంటే ఇక మరి మోడీని అన్నదా లేదంటే పవన్ కళ్యాణ్ అన్నదా? మా బుచ్చి కుందేలు బుర్ర లేదంటే బుర్ర లేదంటే ఇక మన పప్పుకే అవార్డు గోస్ టు పప్పు. ఎవరికి? లోకేష్ గారికి. లోకేష్ అంటే బుచ్చి కుందేలు. ఆ స్టోరీ మీరు పూర్తి కిందరా? అది తెలియలేదంటే ఇక ఇంకెవరికంటే కదా. ఏమంటుంది అంటే ఆమె ఒక గుంట నక్కకు ఏజ్ అయిపోతుంది, చేత కాదు, వేటాడడం రాదు, ఆహారం దొరకదు,
అలాంటి అప్పుడు ఒక తొడేలు సాయం కోరి నాకు తోడేలు అంటే పవన్ కళ్యాణ్. తొడేలు సాయం కోరి ఏం చేస్తుందంటే నాకు ఆహారం లేదు దాన్ని అరేంజ్ చేయమని చెప్తుంది. అయితే ఈ తొడేలు ఏం చేస్తుంది, అడవి మొత్తం తిరిగితే ఏ జంతువు చెప్పినా కానీ రాదు. ఓ కుందేలు కనపడుతుంది, నువ్వు నెక్స్ట్ సీఎం నువ్వే, ఈ అడవికి నువ్వే రాజు, నిన్నే నెక్స్ట్ సింహాసనం మీద కూర్చోబెడతాం రా అని తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఈ తొడేలు కూర్చోబెట్టి ఇట్లా బయటికి పోగానే బాగా ఆకలి ఆ గుంటనాక ఈ కుందేలు చెవులు కొరికేసి తింటుంది. అంటే కుందేలు పవన్ కళ్యాణ్ అయ్యాడు తెలుసు. అది ఆయన బలి పశువు అవుతాడని నాకు ఎప్పుడో తెలుసు. నేను ఒక 1 year బ్యాక్ చాలా వాటి నేను ఇంటర్వ్యూలలో చెప్పిన, నువ్వు పార్టీ ఎందుకు పెట్టినావు, నీకు ఎవడు పెట్టించిండు, మరి నీకు లేకపోతే నువ్వు 170 ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ పెట్టినటువంటి ఏ నాయకుడైనా ఏం కావాలనుకుంటాడు? సీఎం కావాలంటాడు. సీఎం రాష్ట్ర స్థాయి అయితే సీఎం కావాలనుకుంటాడు, దేశ స్థాయి అయితే ప్రధానమంత్రి. కావాలంటాడు. ఈ పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబు సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుంది అంటారు. దీని మీద మీ కామెంట్? ఆయన సీఎం అయితే ఎవడు బాగుపడాడు, వాళ్ళ కాపు కమ్మల వాళ్ళ వర్గమే బాగుపడుతుంది. కానీ దేశంలో రాష్ట్రంలో ఉన్న దళితులు కానీ గిరిజనులు కానీ పేదోడికి అయితే మంచి జరగదు అబ్బా చంద్రబాబు నాయుడు సీఎం అయితే. ఓకే, ఏపీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా? ఏపీ ప్రజలకు రేపు ప్రజలకు మీరు సంక్షేమం చూడండి, పేదల సంక్షేమం చూడండి, ఈ రోజున్న విద్యా వ్యవస్థ చూడండి, వైద్య వ్యవస్థ చూడండి, పేదల సంక్షేమం చూడండి, రైతులకు రైతు భరోసా కేంద్రాలు ఎలాంటి చూడండి. కేరళకు మించి ఈరోజు మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ నెంబర్ 1కి వచ్చింది. కరోనా టైంలో కూడా మనకి ఏ సంక్షేమ పథకం ఆగలేదు. రాష్ట్రంలో విభజన చట్ట హామీలు నెరవేర్చకపోయినా, నిధులు రాకపోయినా ప్రజల్ని కాపాడుకున్నాడు కరోనా టైంలో కూడా. దయచేసి ఇది ఒక 5 సంవత్సరాలు ఇస్తే ఆయన డెవలప్మెంట్ సంక్షేమం ఇంకా బాగా చూసుకుంటాడు. చంద్రబాబు నాయుడు లాంటి అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తాడు, ఆయన నమ్మొద్దని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తాను. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా ఇప్పటికీ కన్ఫ్యూజన్ ఉంది. మరి అమరావతి చంద్రబాబు వస్తే మళ్ళీ అమరావతి అంటుంది. అమరావతిలో 33,000 ఎకరాలు బలవంతంగా బీదల నుంచి తీసుకున్నారు. వాళ్ళంతా ఆల్రెడీ వాళ్ళు రాజ్యం అంతా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు స్టార్ట్ చేసినాయి. ఆడ వైజాగ్ని కొంచెం డెవలప్మెంట్ అయింది, అన్ని సోర్సెస్ ఉన్నాయి, కొంచెం పుషప్ ఇస్తే మంచి రాజధాని అవుతుంది అని జగన్ గారి అభిప్రాయము. ఇక అమరావతిని మనోడు ఎందుకు వద్దంటున్నా అంటే ఇక అక్కడ అంతా అయిపోయింది, కబ్జా అయిపోయింది, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు స్టార్ట్ అయినాయి ఆడ. ఓకే, థ్యాంక్ యూ.